ఆకాశంలో రంగురంగుల ఇంద్రధనుస్సు ఓ ప్రకృతి సందేశం. సద్భావన ఫోరం దీనికే ఓ ఆచరణ రూపం. ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులు, సద్భావన ఫోరం నాయకులు, అదేవిధంగా జేఈహెచ్ లోకల్ అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, అరుణ్ నాయక్ గారు, రాములు గారు, షౌకత్ గారు, హాదీ పటేల్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరికీ సద్భావన అనే పదం వినటానికి ఎంతో ముద్దుగా ఉంటుంది, చూడటానికి ముద్దుగా ఉంటుంది సహజంగా, కానీ వినటానికి కూడా చాలా బాగుంటుంది. సద్భావన అంటే సత్ ప్లస్ భావన ఈజ్ ఈక్వల్ సద్భావన అనే విషయం మీకు తెలుసు. సత్ అంటే మంచి, భావన అంటే ఆలోచన. మంచి ఆలోచనలు, మంచి భావాలు. ఏ భావన వల్లనంటే వ్యక్తికి, సమాజానికి లాభం చేకూరుతుందో ఆ విధమైన భావాలను సమాజంలో తీసుకురావాలి అనే ఉద్దేశంతో నిర్మించబడిన ప్లాట్ఫామ్ పేరే సద్భావన. మిత్రులారా, సద్భావన వచ్చింది అంటే దానికి కారణం ఎక్కడో సద్భావన లోపిస్తుంది అని చెప్పగానే చెప్పినట్టు. సద్భావన ఎక్కడో లోపిస్తుంది కాబట్టే సద్భావన రావాలి అనే తాపత్రయం కానీ, ఆలోచన కానీ, ప్రయత్నం కానీ జనరల్గా ప్రారంభించడం జరిగింది. మనం చూసినట్లయితే సమాజం ఈరోజు, సరే భారతదేశ సమాజం అద్భుతమైన సమాజం, అందులో సందేహం లేదు. వేలాది సంవత్సరాలుగా, వందలాది సంవత్సరాలుగా ఇక్కడ విభిన్న జాతులు, తెగలు, భాషలు మాట్లాడేవారు, ప్రాంతాల్లో నివసించేవారు, విభిన్న జీవన సంస్కృతులను అవలంబించేవారు, విభిన్న ఆలోచన ధోరణులు కలిగిన వాళ్ళు కలిసికట్టుగా హిందూ ముస్లిం భాయి భాయి, క్రిస్టియన్ ముస్లిం భాయి భాయి అనే భావాలతో గంగా జమున తహజీబ్ ఏదైతే మనం మాటికి చెప్పుకుంటూ ఉంటామో అందరం కలిసి మెలిసి జీవిస్తున్న భాగ్యం, సౌభాగ్యం మనందరికీ లభించిన విషయం మనందరికీ తెలుసు. మిత్రులారా, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఆంగ్లేయుల కాలం, అంతకంటే ముందు మొఘలుల కాలం, అంతకంటే ముందు ఏవైతే కాలాలు ఉన్నాయో ఒకసారి తరచి పరిశీలించినట్లయితే మనకు తెలిసే విషయం ఏంటి అంటే భారతదేశంలో ఒక సామరస్యం అనేది, సమానత్వం అనేది, అందరికీ సమానమైన హక్కులు అనేవి, రాజ్యాంగ విలువల పరిరక్షణ అనేది, ఇతరుల పట్ల గౌరవంగా ఆలోచించడం, ప్రవర్తించడం, వేరేవారికి గౌరవం ఇవ్వడం ఆచరణాత్మకంగా, ఇవన్నీ విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో సంభవిస్తున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, సమాజంలో ఏవైతే చేంజెస్ వస్తున్నాయో అది ప్రతి భారతీయుడి, మంచిని కాంక్షించే ప్రతి భారతీయుడికి కొంచెం ఆందోళన కలిగించే విధంగా కనిపిస్తున్నాయి. నిజానికి భారతదేశం ఏ విధంగా నడుస్తుందండి? భారతదేశ రాజ్యాంగ విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలకు అనుగుణంగా భారత రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తికి అనుగుణంగా మన సమాజం నడవాలి, మన వ్యవస్థలు నడవాలి, గవర్నమెంట్ నడవాలి, ఎన్నికలు జరగాలి, ఎన్నికల వ్యవస్థ ఉండాలి. ఎన్నైతే వ్యవస్థలు మనకి సమాజంలో కనిపిస్తున్నాయో అవన్నీ సఖ్యంగా, సామరస్యంగా, సుఖంగా, ఆనందంగా ఉండాలి అంటే మనం రాజ్యాంగ స్ఫూర్తిని అవలంబించగలిగినప్పుడే. మనం ఎట్లాగో యాజ్ ఎ ఇండివిజువల్, వ్యక్తిగతంగా మనం రాజ్యాంగ విలువలిస్తాం. సరే, ఎవరైనా ఒకటి ఆర వ్యక్తి ఇవ్వకపోతే దానివల్ల పెద్ద నష్టమేం సమాజానికి ఉండకపోవచ్చు, కానీ
రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు, రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, రాజ్యాంగ హోదాలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా మరి ప్రభుత్వాన్ని నడుపుతున్న పాలకులు, ఏవైతే గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్ లో ఉన్న కీలక వ్యక్తులు వాళ్ళు ఒకవేళ రాజ్యాంగ స్ఫూర్తిని మర్చినట్లయితే, వాళ్ళు ఆ స్ఫూర్తిని తుంగలో తొక్కినట్లయితే, దాన్ని మరి ఎంతో కొంత దాని స్పిరిట్ ని ఆగం చేసినట్లయితే సమాజానికి పెద్ద నష్టం చేకూరింది అనే విషయం మీకు అందరికీ తెలుసు. ఇటీవల భారతదేశంలో ఏం జరుగుతుంది? రాజ్యాంగం ఏదైతే బోధనలు చేస్తుందో, లేక దానికి సంబంధించిన ఏవైతే లాస్ ఉన్నాయో, యాక్ట్స్ ఉన్నాయో, వాటిని మనం ఫాలో చెయ్యని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇతర ధర్మస్థులకు అత్యంత తక్కువ ప్రాధాన్యత, కేవలం ఒకే ధర్మానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేరే వాడిని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతూ ఉన్న విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒకవేళ మనం చూసినట్లయితే, కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, హిందుత్వ ఎజెండాని మేము ఆచరణాత్మకంగా తీసుకువస్తాం. అవకాశం లభిస్తే, రాజ్యసభలో 2/3 మెజారిటీ వస్తే భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చేస్తాం. ఇది బాగానే చెప్తున్నారు. గత 5, 10, 15 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఇంత ధైర్యం కానీ, దమ్ము కానీ, ఆ విధమైన పరిస్థితి కానీ లేదు. కానీ వాళ్ళ బాహటంగా తెలియపరిచే అంశం ఏంటి అంటే, మేము భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మారుస్తాం. ఏమవుతుంది? చాలా మంది హిందూ సోదరులు తెలవని విషయం ఏంటి అంటే, హిందూ రాజ్యం అంటే హిందువులు మరి ఏ రాజ్యంగా అనుకుంటారు, భావిస్తారు. చెప్పడానికి బాడంగా అంటే పైకి కనిపించడానికి ఆ విధంగా కనిపిస్తుంది కదా. వాస్తవానికి అది హిందూ రాజ్యం కాదు. అది కేవలం బ్రాహ్మణుల రాజ్యం మాత్రమే. బ్రాహ్మణులు కూడా పాపం అందరూ కాదు, బ్రాహ్మణులు కూడా అందరికీ ఈక్వాలిటీ లేదు. అందులో కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కీలకమైన పదవుల్లో ఉండి, వారికి ఒక ప్రత్యేకమైన ఐడియాలజీ ఉంది, వారికి ఒక దృష్టికోణం ఉంది, వారికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, కార్యాచరణ ప్రణాళిక, వారి ఆలోచన ధోరణి, ఆలోచన సరళి, వారికంటూ కొన్ని భావాలు అవున్నాయి. వాటికి విలువనిచ్చే వారికి మాత్రమే ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. వాళ్ళ తర్వాత మిగిలిన జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, మైనారిటీస్ కానీ, ఆదివాసులు కానీ, ఇంకా విభిన్న ప్రాంతాల్లో విభిన్న జాతుల పేరిట ఎవరైతే ఉన్నారో వారి ప్రాధాన్యతను తగ్గిస్తారు. స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తారు? స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ ఎన్ఆర్సీ తీసుకొచ్చారు. మనందరికీ తెలుసు, సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అందులో స్పష్టంగా చెప్పిన విషయం ఏంటి అంటే, హిందూ, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ, ఇంకెవరండి, పార్సీలకు ఏంటి, ఒకవేళ బయట నుండి వచ్చినట్లయితే వాళ్ళకు పౌరసత్వం ఇస్తాం. బయట నుండి వచ్చిన వాళ్ళలో ఒకవేళ ముస్లిం ఉంటే ఇవ్వం. ఇది ఈక్వాలిటీ బిఫోర్ లా అనే స్పిరిట్ ఏదైతే ఉందో ఆర్టికల్ 14th, దాని బేసిక్ స్పిరిట్ కి వ్యతిరేకమే. వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే, అంటే పాలకులు చెప్తున్న అంశం ఏంటి అంటే, మేము ఎవరిని ఎక్కడ విచక్షణ చేయట్లేదు, ఎవరిని డిస్క్రిమినేట్ చేయట్లేదు. ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ గురించి ప్రస్తావించే ఆర్టికల్. స్పష్టంగా ఫస్ట్ ముస్లిమ్స్ ని సమాజం నుండి మరి అంటే సెకండరీ సిటిజన్ గా మార్చే ప్రయత్నం. అనంతరం ఏమవుద్ది, ఎస్టీలను సెకండరీ సిటిజన్స్ గా మార్చేస్తారు. దాని తర్వాత ఏమవుద్ది, ఎస్సీస్ కి ఆపోజిషన్ లో మరి చేరవేస్తారు. అనంతరం బీసీల మరి ఏంటి వాళ్ళ నంబర్ ఉంటుంది, వాళ్ళ ఒక్కొక్కరుగా ఏం పారేసి భారతదేశం కేవలం ఒక ప్రత్యేకమైన ఆలోచనలు కలిగిన వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది. సోదర మహర్షులారా, ఇది మనందరం ప్రేమించే దేశం. ఇది మన ప్రాణాల కంటే ఎక్కువ మనం ప్రేమించే దేశం. కాబట్టి ఈ దేశాన్ని
దేశ విలువల్ని, దేశ చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాలపై ఉంది అని గట్టిగా నమ్ముతున్న వాళ్ళలో మనందరం ఉన్నాం. వాస్తవానికి సద్భావన అనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, ఢిల్లీ నుండి మీడియాను, సోషల్ మీడియాను, మ్యాన్ పవర్ను, మజిల్ పవర్ను, ఇంకా ఎన్నైతే పవర్స్ ఉండగలుగుతాయో వాటన్నిటిని ఉపయోగించుకొని సమాజాన్ని డివైడ్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పోలరైజేషన్ అంటారు, మీ అందరికీ తెలుసు. బ్యాటరీకి 2 పోల్స్ ఉంటాయి కదా, ఒకటి పాజిటివ్ పోల్, ఒకటి నెగటివ్ పోల్. సమాజం 2 పోల్స్ లో డివైడ్ అయిపోవాలి. కొంతమంది పాజిటివ్ పోల్స్కి వెళ్ళిపోవాలి, మరికొంతమంది నెగటివ్ పోల్స్కి వెళ్ళిపోవాలి. నిజానికి ఆ స్ట్రాటజీ వల్లనే నిన్న బీహార్లో బీజేపీ ఎన్నికల్లో కూడా గెలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 31% ఓట్లు తీసుకొచ్చి 31% ఓట్లు తెచ్చిన పార్టీ 42% ఓట్లు తెచ్చిన పార్టీని ఓడించింది. ఓట్లు 42% తెచ్చి వేరే పార్టీలు, అంటే ఎదుటి వారిని డివైడ్ చేయడం, అంటే సమాజాన్ని డివైడ్ చేయడం. సమాజాన్ని డివైడ్ చేయడం వల్ల ఈ పోలరైజేషన్ టాక్టిక్స్ ని అడాప్ట్ చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రియమైన సోదరులారా, ఈ అవగాహన, ఈ ఆలోచన ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. మనందరం అనాదిగా ఎంతో కాలంగా అన్న తమ్ముళ్లాగా, అక్క చెల్లెల్లాగా, బాబా మరి బామర్దుల్లాగా, అదేవిధంగా అక్క ఏంటి పిన్ని కూతురులాగా మనందరం జీవిస్తా ఉన్నాం. బాబాయ్ కొడుకులాగా చాలా మంది బాబాయ్ అంటారు, అక్కయ్య అంటారు ఇంటి పక్కన వాళ్ళని. భవిష్యత్తులో భారతదేశం ఎంత డేంజర్ గా తయారవబోతుంది అంటే, మరి కొన్ని సెక్షన్స్ ని మనం డివైడ్ చేసేస్తాం. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం, వాళ్ళ బిజినెస్ ని అప్రిషియేట్ చేయని పరిస్థితి వస్తాం. అంటే దానికోసమే సద్భావన వచ్చిందా అంటే కాదు. సద్భావన అనేది సమాజాన్ని సామరస్యంగా ఉంచడానికి, నార్మల్ లెవెల్లో ఉంచడానికి, పోలరైజ్ కాకుండా ఉంచడానికి అదే మరి తీసుకొచ్చిన ఒక ప్లాట్ఫామ్ గా మనం అనుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, సమాజ హితాన్ని కూడా మనం కోరాలి. మనందరం ఐకమత్యంగా ఉండాలి. ఒక ప్లాట్ఫామ్ పై మనం ఉన్నట్లయితే ఎంత పెద్ద శక్తినైనా మనం ఓడించవచ్చు. భారతదేశాన్ని ఆంగ్లేయులు పాలిస్తున్న కాలంలో వాళ్ళకున్న పవర్స్, వాళ్ళకున్న ఆర్మీ, వాళ్ళకున్న ఎనర్జీ, వాళ్ళకున్న ఫైనాన్సెస్ చాలా పెద్దవి కదా. వాళ్ళ ముందు డివైడెడ్ గా ఉన్న భారతదేశ వాసుల దగ్గర ఏ ఒక ఏకైక శక్తి లేని పరిస్థితి. అలాంటి సందర్భంలో మన స్వాతంత్ర నాయకులు చేసిన గొప్ప ఘనకార్యం ఏంటి అంటే, మనందరినీ ఒక తాటిపై తీసుకొచ్చారు. ఏకతాటిపైకి వచ్చిన మనం వాళ్ళని తరిమేయగలిగాం. ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఓసీలు కాదని నేను చెప్పను. ఓసీల్లో కూడా ఎవరైతే మన భావాలను ఆదరిస్తారో, గౌరవిస్తారో, ఎవరైతే మనతో పాటు నడిచి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని కూడా మనం కలుపుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక 90 to 95% పీపుల్ ఒక ప్లాట్ఫామ్ పై తీసుకొచ్చి ఈ సమాజం కోసం మనం పనిచేయాలి. ఏంటి సమాజం కోసం పనిచేయాలి అంటే, సమాజంలో ఇవాళ యువత పెడదారిన పడుతుంది, డ్రగ్స్ కి అలవాటు పడిపోతుంది, గుట్కాలకు అలవాటు పడిపోతుంది. తద్వారా తత్కారణంగా వాళ్ళ జీవిత కాలం తగ్గిపోతా ఉంది. వాళ్ళు దేశానికి ఏదైతే ఎనర్జీ ఇవ్వాలో ఆ ఎనర్జీ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి సద్భావన ఫోరం ఆ యూత్ లో ఉన్న చెడు భావాలు ఏవైతే ఉన్నాయో, చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించే ప్రయత్నం చేయగలిగారు. మహిళలు, మహిళామూర్తులు, మహిళ అంటే ఆకాశంలో సగభాగం అంటాం. జీవితంలో సగం కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న మహిళకు మనం ఏ మేరకు రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నాం? నిర్భయ చట్టం తెచ్చుకున్నాం సార్. నిర్భయ చట్టం ఎందుకు తెచ్చుకున్నాం? మహిళలపై అత్యాచారాలు తగ్గాలి, రేప్ అండ్ మర్డర్ కేసెస్ తగ్గాలి అనే ఉద్దేశంతోనే కదా. తగ్గాయా? ఎన్సిబిఆర్ ఒకవేళ రిపోర్ట్ చూసినట్లయితే మనకు తెలిసే విషయం ఏంటి, స్పష్టంగా కానవస్తున్న విషయం ఏంటి అంటే, నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా
క్రైమ్ రేట్ పెరిగిపోయింది, రేప్ అండ్ మర్డర్ కేసెస్ పెరిగాయి. ప్రతి 3 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతున్న పరిస్థితి భారతదేశంలో మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరులారా, చట్టాలు అనేది, పోలీస్ వ్యవస్థ అనేది, న్యాయ వ్యవస్థ అనేది నిజానికి పెద్ద మార్పు తీసుకురాలేదు. వాటి అవసరాన్ని నేను తగ్గించట్లేదు. అవి ఉన్నప్పటికీ నిజమైన మార్పు అనేది ప్రజల ఆలోచన విధానంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆలోచన విధానంలో మార్పు రావాలి అంటే వారిని మనం ఎన్లైట్ చేయవలసిన అవసరం ఉంది. కాన్షియస్నెస్ డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. వారిలో మరి నిజమైన దేశ స్ఫూర్తి, నిజమైన సామాజిక స్పృహను తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి సోదరులారా, సద్భావన ఫోరాన్ని ఏర్పాటు మనం చేసుకున్నాం. దాంతో పాటు సామాజిక సేవ కోసం కూడా మనకు మరి అంకితం చేసుకున్నాం. ఏ ఏరియాలో అయితే సద్భావన ఫోరం ఉందో ఆ ఏరియాలో ఉన్న సమస్యల్ని సాధించడానికి ప్రజలు సద్భావన ఫోరం దగ్గర అప్రోచ్ అవ్వాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే, అక్రమం జరిగితే, దౌర్జన్యం జరిగితే, హక్కు కాలరాల్చబడితే వాళ్ళు సద్భావన ఫోరం దగ్గరికి రావాలి. సద్భావన ఫోరం దాన్ని సాల్వ్ చేయగలగాలి. అది అధికారులతో సంబంధించిన సమస్య అయితే అధికారుల్ని అప్రోచ్ అవ్వడం, రాజకీయ నాయకులతో సంబంధించింది అయితే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి దాన్ని సాల్వ్ చేయడం, స్వయంగా వారే సమాజంలో మరి ప్రయత్నం చేసి దాన్ని సాల్వ్ చేయగలిగితే దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం మనం చేయగలిగాలి. నిజానికి సమాజంలో ఎన్నో సమస్యలతో సమాజం ఈరోజు సతమతం అవుతా ఉంది. కౌన్సిలింగ్ సెంటర్స్ ని మనం ఓపెన్ చేసి ప్రజల్ని మనం చూస్తాం కదండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లయితే అక్కడ పీస్ కమిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. పీస్ కమిటీస్ ఎందుకండి? అందులో అన్ని మతస్థుల వారు, అన్ని ధర్మాల వారు, అన్ని రంగాల వారిని ఒక గ్రూప్ గా మార్చడం వల్ల పీస్ ని మెయింటైన్ చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన సోదరులారా, సద్భావన ఫోరం అనేది ఆ పీస్ కమిటీస్ కి ఒక మరి ప్రత్యామ్నాయంగా మారాలి. పోలీస్ వారు మనల్ని ఆహ్వానించి, అయ్యా ఈ సమస్య ఉందండి, దీన్ని మీరు సాల్వ్ చేయగలరు, మీరు సాల్వ్ చేయండి అనే విషయాన్ని పోలీస్ వారు మనకు చెప్పగలగాలి. ఆ స్థాయికి మనం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఒకటే విషయం అండి, సమాజంలో ఎవరైతే మంచి కోసం పాటుపడుతున్నారో, నడుము కట్టుకున్నారో, ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళ కోసం సమాజం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. రిసోర్సెస్ ఇస్తుంది సమాజం. మీకు ఫైనాన్సెస్ కావాలంటే ఫైనాన్సెస్ ప్రొవైడ్ చేస్తుంది సమాజం మనకి. కాకపోతే మనం చేసే పనిలో మరి నిజాయితీ ఉండాలి, కష్టపడే స్వభావం ఉండాలి, నిజమైన సమస్యల్ని సాధించగలిగే శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నప్పటికీ వాటిని ఆచరణాత్మకంగా మనం చూపించగలగాలి. అప్పుడు సమాజ హితాన్ని కోరే మంచి వ్యక్తులు మన దగ్గరకు వస్తారు. ఆ స్థాయికి మనం ఎదగాలి. ప్రియమైన సోదరులారా, ఇవాళ భారతదేశానికి ఉన్న ప్రత్యేకత మరే దేశానికి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఏ దేశానికి లేని ఏకైక ప్రత్యేకత ఏంటి అంటే మన దేశం యువకుల దేశం. యువత మన దగ్గర అద్భుతంగా ఉంది. మోర్ దాన్ 60% యూత్ మన దగ్గర ఉన్నారు. యూత్ లో నిజమైన భావాలు, మంచి భావాలు తీసుకురావడం కోసం మనం ప్రయత్నించకపోతే నెగటివ్ భావాలు తీసుకొచ్చే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ నెగటివ్ భావాల్ని వాళ్ళలో చొప్పించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. తద్వారా సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఆ ప్రయత్నాలు జరగకూడదు అంటే సమాజాన్ని ఏకతాటిపై ఉంచే ప్రయత్నాల్ని మనం మొదలు పెట్టాలి. యూత్ కు మనం పనివ్వగలగాలి. తాండూర్ పట్టణంలో సద్భావన ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నామో, ఇప్పటి వరకు నాకు తెలిసి రైతు సమస్యల మీద కూడా మీరు స్పందించారు. తహసీల్దార్ గారికి కూడా ఒక మెమోరాండం మీరు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా మీ కార్యక్రమాన్ని వాట్సాప్ లో నేను చూసి చాలా ఆనందించాను. అయితే ప్రియమైన సోదరులారా, ఈ యాక్టివిటీస్ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం తాండూర్ పట్టణంలోనే కాకుండా దీని పరిసర ప్రాంతాల్లో ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో ఒక సద్భావన ఫోరం అనేది ఏర్పాటు జరగాలి. ఆ సద్భావన ఫోరంలో
ఒక 15-20 మంది ఒక గ్రూప్ గా మారి అందులో ఒక ప్రెసిడెంట్ గా, వైస్ ప్రెసిడెంట్ గా, జనరల్ సెక్రటరీగా, ఇంకా సెక్రటరీస్ గా, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా ఒక ట్రెజరర్ని ఏర్పరచుకొని కొంతమంది సభ్యుల్ని దాన్ని చేర్చుకుంటూ ఒక సద్భావన ఫోరం ని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామంలో ఉన్న సమస్యలు వాళ్ళు సాల్వ్ చేసే విధంగా వాళ్ళని ఉత్తేజపరచవలసిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది యూత్ ని సెలెక్ట్ చేసుకుని మనం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేద్దాం. అంటే సోషల్ యాక్టివిటీస్ మనం ఏ విధంగా చేయాలి, సోషల్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, ప్రజలు మనల్ని ఏ విధంగా వ్యూ చేస్తారు, ఏ విధంగా చూస్తారు, వారి సమస్యలో మనం ఏ విధంగా ఇన్వాల్వ్ అవ్వాలి, వారి మరి వారికి నిజమైన సర్వీస్ మనం ఏ విధంగా ఇవ్వగలము అనే కోణంలో మనం ట్రైనింగ్ కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేసుకుందాం. ప్రియమైన సోదరులారా, ఇవాళ సద్భావన ఫోరం ని మరి స్ట్రాంగ్ చేయవలసిన అవసరం అనేది అది చారిత్రక అవసరంగా మనం గుర్తించి సమాజంలో ఉన్న అందరికీ సమానమైన హక్కులు రావాలి అంటే, సమానమైన స్థానం రావాలి అంటే, నిజ స్థానం కలగాలి అంటే, ప్రతి పౌరుడికి నిజమైన స్థానాన్ని అతను ఆనందించగలగాలి అంటే ఈ విధమైన ఫోరమ్స్ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. కొంతమంది భక్తులు ఇక్కడ మాట్లాడారు. ఆడియన్స్ గా మీరు కూడా మీ భావాలు కలగవలసిన అవసరం ఉంది. ఏ విధంగా మనం పనిచేస్తే మనం ముందుకెళ్ళవచ్చు, సమాజంలో ఉన్న నిజ సమస్యలేంటి, సమాజంలో ఒక కామన్ మ్యాన్ కి ఉన్న నిజమైన సమస్య ఏంటి. నిజమైన సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్థిక విషయాలతో కోరుకున్న విషయాన్ని మనం ఆ సమస్యలు మనం తీర్చేయం. ఏవైతే సామాజిక సమస్యలు మన పరిధిలోకి వచ్చే సమస్యలు ఉన్నాయో వాటిని మనం సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాటిపై మనం మరి చర్చించుకుంటూ ఒక కార్యప్రణాళిక, కార్యాచరణను మనం మరి ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. మరి ఈ విషయంలో మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఈ సద్భావన ఫోరంను ఒక స్ట్రాంగ్ ఫోరంగా మార్చుకోవాల్సిన చారిత్రక అవసరం ఉందని తెలియజేస్తూ మరి నా చిరు ప్రసంగాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకాశంలో రంగురంగుల ఇంద్రధనుస్సు ఓ ప్రకృతి సందేశం. సద్భావన ఫోరం దీనికే ఓ ఆచరణ రూపం.